హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండింగ్ అవుతున్న నోటిఫికేషన్ ఏంటంటే ఓఎఫ్బి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్లో. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇవి జాబా, అప్రెంటిసా, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, శాలరీ ఏంటి, అదేవిధంగా మనకు తెలుగు వాళ్ళకి ఎక్కడైనా అవకాశం ఉందా అంటే అంటే వేరే స్టేట్లో కాకుండా తెలుగు స్టేట్లలో మనకి ఎక్కడైనా ఫ్యాక్టరీలో అవకాశం ఉందని అడుగుతున్నారు. సో మీకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 6060 ఉన్నాయి. ఇక్కడ మనం ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయం కంటే ముందుగా దీంట్లో 2 రకాల జాబ్స్కి అయితే నోటిఫికేషన్ కావడం జరిగింది కేటగిరీ వైజ్గా. ఫస్ట్ ఏంటంటే ఇది ఎన్నో బ్యాచ్ అంటే 56 బ్యాచ్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి నాన్ ఐటీఐ, సెకండ్ వచ్చేసి ఐటీఐ కేటగిరీ. సో నాన్ ఐటీఐ అంటే ఏం లేదు, 10th మీద ఉన్న జాబ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ అంటే మనకు తెలిసింది, ఐటీఐ 10th ప్లస్ ఐటీఐ వాళ్ళకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏముందో చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ 100. ఇక ఇది ఆన్లైన్ పేమెంట్. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10, అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 9. ఇక మినిమం ఏజ్ వచ్చేసి 15, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 ఇచ్చేస్తారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటుంది, ఇది మనకు తెలిసిందే. ఇక నాన్ ఐటీఐ కేటగిరీలో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 50% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా విత్ 40% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో 40% అబవ్ మార్క్స్ అయితే మనకు వచ్చి ఉండాలి. ఇక ఐటీఐ కేటగిరీ చూసుకున్నట్లయితే ఐటీఐ క్యాండిడేట్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి నేషనల్ అంటే ఇప్పుడు మనకి ఐటీఐ సర్టిఫికేట్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 నేషనల్ ఒకటి ఉంటుంది, తర్వాత అదే ఎన్సీవిటీ ఉంటుంది, నెక్స్ట్ అయితే ఎస్సీవిటీ ఉంటుంది. అంటే ఎన్సీవిటీ వచ్చేసి నేషనల్కి సంబంధించింది ఇండియా, అదేవిధంగా ఎస్సీవిటీ అంటే స్టేట్ వైజ్ సర్టిఫికేట్స్ ఉంటుంది. ఈ 2 సర్టిఫికేట్లో ఏదున్నా పర్లేదు. ఇక వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్డినెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ అని. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఒకటే రకం కాదు, చాలా ఉంటాయి. గన్ కానీ, ఇంజన్స్ కానీ, సో మెనీ వెహికల్స్ కానీ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఒక ఫ్యాక్టరీ కాదు. ఇలా మనకి ఆర్మ్స్ తయారు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి కూడా ఉంటాయి. సో చాలా రకాలు ఉండే అవకాశం ఉంది మనకి ఇవన్నీ. ఇక్కడ మనకి తెలుగు వాళ్ళు చూసుకున్నట్లయితే తెలంగాణలోకి వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్లో వచ్చేసి 438 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు తెలుగు వాళ్ళకి. అందుకోసం తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడని చెప్పింది. అందుకోసం మనకు ఒకవేళ ఎల్లో మనం సెలెక్ట్ అయితే మనకి తెలుగు వాళ్ళకి మెదక్లో మనం ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక మనకు కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి అప్రెంటిస్ మాత్రమే. 1 year 2 year 3 years ఆ విధంగా ఉంటుంది. 1 yearకి అయితే ఇంత స్టైపెండ్ వస్తుంది, 2 yearsకి అయితే ఇంత వస్తుంది, 3-4 yearsకి అయితే ఆ విధంగా ఉంటుంది. సో మీరు ఇవి జాబ్స్ కాదు, సో ఇవి పర్మనెంట్ కూడా కాదు, జస్ట్ 1 year వరకు, 2 years 3 years ఉంటాయి. మనకి స్టైపెండ్ అని వస్తుంది, సర్టిఫికేట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా తెలుసుకొని అప్లై చేయండి. జాబ్స్ అని ఎవరు భ్రమపడకండి, ఈ జాబ్స్ కాదు, జస్ట్ అప్రెంటిస్ పోస్టులు. దీంట్లో మనకి గన్స్ తయారు చేసి ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ, సో మెనీ చాలా ఉంటాయి. మెటల్ కానీ, రిఫిల్ ఫ్యాక్టరీ, ఓకేనా, చాలా రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంకా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే ఇక్కడ మనకి షార్ట్ నోటిఫికేషన్, అఫీషియల్, అదేవిధంగా నోటిఫికేషన్ ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. జాబ్స్ కాదు ఇవి, ఇవి ఓన్లీ అప్రెంటిస్. చేయండి. ఎవరైతే ఐడియా చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. చేస్తే మంచి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.